శారదకి బుల్లెట్ తగలడంతో భూమి హాస్పిటల్‌కి తీసుకువెళ్తుంది. ఇక గగన్‌కి విషయం తెలిసి చాలా కంగారు పడుతూ, ఏడుస్తూ అమ్మ! అమ్మ! అంటూ బెడ్‌పై ఉన్న శారద దగ్గరికి వస్తారు. శివ, పూరి, భూమి అందరూ చాలా ఏడుస్తూ ఉంటారు. శారదని ఆ పరిస్థితిలో చూసి గగన్ విలవిల్లాడిపోతూ కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. "అమ్మ! ఏంటమ్మా? ఎవరమ్మా నిన్ను షూట్ చేసింది? చెప్పమ్మా! వాళ్ళని అస్సలు వదిలిపెట్టను" అని గగన్ చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయిపోయి ఏడుస్తూ నిలదీస్తూ ఉంటాడు. "రేయ్! ఆ వీడియో కెమెరాలో శోభాచంద్రని చంపింది మరెవరో కాదు అపూర్వనే. శోభాచంద్ర గారి ప్రాణాల్ని ఆ అపూర్వే తీసింది. అది ఫైర్ యాక్సిడెంట్ కానే కాదు. కుట్ర ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం శోభాచంద్ర గారి ప్రాణాలు అపూర్వ తీసింది. అపూర్వని అస్సలు వదిలిపెట్టకూడదు. ఈ విషయం నేను భూమికి చెప్దామని ఫోన్ చేశాను" అని శారద చెప్తూ ఉంటుంది. అపూర్వనే శోభచంద్ర ప్రాణాలు తీసింది అన్న మాట వినగానే భూమి, గగన్ చాలా షాకింగ్‌గా వింటూ ఉంటారు. అక్కడే శివ, పూరి కూడా విని ఒక్కసారిగా కుప్పకూలిపోతూ ఉంటారు. ఈ లోపల ఎవరో ఒక ముసుగు వేసుకొని వచ్చి నన్ను షూట్ చేసి వెళ్ళిపోయారు అని శారద చెప్పుకు వస్తూ ఉంటుంది. ఇక అపూర్వనే శోభచంద్ర ప్రాణాలు తీసింది అన్న విషయం గగన్‌కి, భూమికి ఇప్పుడు తెలిసిపోయింది కాబట్టి ఆ వీడియో కెమెరా కోసం ఇల్లంతా వెతికితే వాళ్ళ చేతికి దొరుకుతుందా? ఒకవేళ ఆ వీడియో కెమెరా దొరకకపోతే అపూర్వని భూమి, గగన్ ఏం చేయనున్నారు? ఎలా శిక్షించనున్నారు? అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.